మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదుడని యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ఇజబేల్ ఆహా బెత్తడి తలుపులు ఎనుపగడలు నజరడనే యేసుక్రీస్తున్న పగలగొట్టి విరగొడుతున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేరపం చేసే బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి అంత్యక్రీస్తు బలవంతుడికి నివేదాన శక్తి బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల బదులకి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. భార్యాభర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. చిన్న బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. యవనస్తుల జీవితాలు వారి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆరోగ్యాలు ఆత్మీయ శారీరక చదువులు భవిష్యత్తులకి చదువులకి అలాగే ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రబ శకత రకల మాందర శకత రకుల బదర్ ఇగల బదర శకత రకులబో ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉర్రబ శకత రకల మాందర శకటకత రహల బదర్ రబల బరిషటకత రకల బరబ రబద రగల మషకటకత రగల బషకత రకర బరబ భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య చాతుడి శక్తుల ప్రభావం నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ జీసస్. రిబలబ శాందర కురుహుల్ బాందర కరబల బరిషకత రకొరబ అల్బరబ దర్రుగలబ శకద రగలబ దరిగిరబల బరిషకత రగొలబరబ దరిగిరబల బరబ సంఘ అభివృద్ధిని అడ్డగించే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని పనిని నాయన ఆటంకపరిచే సంబలడు చౌబి అష్టోది ఎర్బి వంటి బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క పిలుపుల దర్శనాలు ఉన్నతమైన నైపుణ్యతలకు కార్యాలకు థ్యాంక్ యూ. పిలుపులకు దర్శనాలకు అలాగే నేను వ్యతిరేకంగా ఏర్పాటు చేసి కృపావరాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబా శకత రకల ప్రతి ఒక్కరికి కష్టార్జితాలకు ఆర్థిక పరిస్థితులకు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దైవ చిత్తానుసారమైన సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రిబాషకత రకాల దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అరికాలు మన నడితే వరకు గుండె బగలు బృతి బల కళ బల మూత్ర నరాలు కణాలు తలబగల మెదడు బల కాళ్ళు చేతులు ప్రతి అవయవాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రాబషకత రకల మందర శకద రగల బద రొగు లబద రిగిరి బల బరిషకత రగలబ ఓ లబ్రద్రి గ్రి బ్లా 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 ద్రో గ్రో బ్లాంద్రో జో బ్లా బ్లా ద్రి గ్రి బ్లా సలాదరి గిర బల బద రొగు రబలబ అల్బర బద రొగ లబద రిగిరి బల బద రొగు లమంద రగల బరిషడగ దరగలబ అల్బర బద రిగల బర బిడల ఆరణ అభిషేకములకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్నా ఆటంకపరిచే ఆత్మీయ మననేత్రం వెలిగించమని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తున్న బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం.
వేస్తున్నాం. మనసులో కృంగుదల కలిగించే మంత్రి విద్య బలవంతుడి గిరి నజరేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మా ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలకి కుటుంబాలకి బిడ్డలకి ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు మెరిచి నీవులు జీవులు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతి దాని మీద దాని మంత్రి విద్య బలవంతుడి యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జి వేస్తున్నాం. దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాలు ఏలుబడి చేసే సాతానిక బలిపీఠాలు 8:1 ప్రకారం వెల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషడగరబలబదరగో అల్బరబదరగలబషకదరగలబరబ ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపింపబడిన వర్ధలమైన శాపనాలకు బదిలీ ప్రకారం కొట్టివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ యేసుక్రీస్తునామమున చల్లార్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆర్థిక సంబంధం ఆశీర్వాదం మనకి 3:10 ప్రకారం 45:3 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడిన నిధులు రహస్య స్థలమును మరిగింతన యేసుక్రీస్తునామమున విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను మలాకి థ్యాంక్ యూ 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద విడుదల చేస్తున్నాను. 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థతను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబలబ శాందరగలబరబదరుగలబ అల్బరబద రగలబద రగలబ శగద రగలబద రగల మాంద రగలబర శగడగద రగలబరబలబ ఊరబబబబబ దరుగల మాంద రగలబరబలబరి షడగద రగలబరబలబ దరిగిరబ ఊరాకర కోపం ఈర్ష్య అసూయ ద్వేష గర్వపు ఆత్మల తిరుగుబడతనపు ఆత్మల క్రియలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జి వేస్తున్న ఎడతగిన ప్రార్థనా జీవితాలకు వాక్య ధ్యాన జీవితాలు వాక్యానుసరణ జీవితాలకు అలాగే దేవునితో సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జి వేస్తున్నాం. రికల మాందర శకత రకల బద రగల బరబ శకత రగలబ అల్బరబద రగల బరిషటకత రొగల బరబల బరబ ఓ రషడకత రొగల మాంద రగల బద రిగి రిబల బరిషడగద రొగల బరబో శక్రబ్ల బ్రబ్ల బ్రద్ర గ్రబ్ల బ్రషలకత రొగల బరబ మా ప్రాణాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు బిడ్డల కుటుంబాల సమస్తం మెరిచి నీవుల జీవుల చుట్టూ అన్నిటి చుట్టూ యేసు రక్తం చేత కంచె వేస్తున్నాం. దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాం. ఎలక్ట్రానిక్ వేస్తున్నాం. అన్నిటి చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గురిబెలేక రక్తం చేత కలవరి రక్తం చేత కంచె వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబ సాందర కల బరబరబర షడకత రకర బరబల బరబలబ ఊరత్ర క్రూ మాంద్ర శలకత రకర బలబరి షడక పితరునాటి శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ ఆటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జి వేస్తున్నాను. ఓ లబద రగలబద రిగి రిబల బషగ రబ లబద రోగల మాందర గలబ రబ రబ అల్బరబద రోగల మషడకత రగలబ రబద రోగల బద రిగి రిబద రోగల మాందర గలబ రిషడకత రగలబ రబ అత్ర మాంద్ర శాంద్ర క్లబ్ లద్రో క్రూ బ్లాంద్రే షెకెరె బెలె బెరెబె దిరబల బర షడకత రగలబద రగలబ రబద రగలబ రబ రబ రిబద రగరబద రగుల మాంద రగల బరబర బరిషడగర బరబర దరిగిరి బల బరిషడగిరి బల బరబరబ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని గురిబెల యొక్క రక్తాన్ని కల్వరి శిలువ రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబషకత రగల మాంద రగల బరబరిషడగిరిగరబ ఆకాశమల్ల మంద బలవంతుడికి భూమన మీద దురాత్మంతకర శక్తుల ప్రభావం ఇస్తున్న ఆదేశాలు సంకేతాల బంధాలు సంఖ్యలు యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచి వేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచి వేసిన యేసుక్రీస్తు నామమున యేసు రక్తాన్ని తెంచి వేసిన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబాందర క్లబ్ లాద్రో క్రో బ్లాంద్రే క్రేబ్లే అల్బరబద రగల బరిషడకత రగల మాంద రగల బరబర బరిషడకత రగుల బరబల బరబలబ ఓ రద్రద్రద్రద్రద్రగ్రబ్ల పరిశుద్ధాత్మ మీరు ఆదరణంత వరకు అధ్యక్షత వహించి నాయకుడికి నాయకునిగా బోధకుని స్నేహితుడి కాపరిగా నడిపించమని సహాయం చేయమని నీ సన్నిధిని నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగును విడుదల చేస్తూ ఓ నీ అనాదికాల సంకల్పాలు నెరవేర్చబడదాగున నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన రబద రగద రబద రషడగద రగల మాంద రషగడగద రగల బరబల బరబ రిబబబబబబబ షబబబబబబ రోండలగద రొగల బరబు అల్దర జగద రగల బషగద రగల బద రొగల బరబద రగల బరబల బరబ రిద్ర ద్ర 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 గ్ర బ్ల సందర గల బరబల 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 బరబ రుబద 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 రుబ షగర బల బరబల యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం. యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం
కొనియాడేదం కొనియాడేదం కొనియాడేదం కొనియాడేదం కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం సాధించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కన్నీరును తుడచివేయును చేయి పట్టి నడిపించును కన్నీరును తుడచివేయును చేయి పట్టి నడిపించును అప్పులను తీసివేసి కష్టాలు కడతీర్చును ఆమెను అప్పులను తీసివేసి కష్టాలు కడతీర్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగున్ వ్యాధులెల్లా తొలగించును క్షణమందే సుఖమొసగున్ సాతాను వణికిపోవు యేసుని సన్నిధిలో సాతాను వణికిపోవు యేసుని సన్నిధిలో కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చి ఉన్నాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే ఆత్మతోడా నింపెదరు అద్భుతం చేయుదురు
వచ్చి ఉన్నాడు. అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. వ్యాధులెల్లా తొలగించును, క్షణమందే సుఖమొసగున్. వ్యాధులెల్లా తొలగించును, క్షణమందే సుఖమొసగున్. సాతాను వణికిపోవు యేసుని సన్నిధిలో. సాతాను వణికిపోవు యేసుని సన్నిధిలో. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు. అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు. అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే. పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే. ఆత్మతోడా నింపెదరు, అద్భుతం చేయుదురు. ఆత్మతోడా నింపెదరు, అద్భుతం చేయుదురు. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు. అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. యేసు రాజు వచ్చి ఉన్నాడు. అందరం కొనియాడేదం, చప్పట్లతో పాడేదం. కొనియాడేదం, 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 కొనియాడేదం. కష్టాలు మరచి మనం పాడేదం, కష్టాలు మరచి మనం పాడేదం.
కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే పాపమెల్లా తీసివేసి భయమెల్లా తొలగించే ఆత్మగుడా నింపెదరు అద్భుతం చేయుదురు ఆత్మగుడా నింపెదరు అద్భుతం చేయుదురు కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును నిజముగానే
కొనియాడేదం కొనియాడేదం కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా ప్రార్థించిన బదులిచ్చును కొరతలను తీర్చునుగా నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును నిజముగానే వెదకినను హృదిలో ప్రభు వచ్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కన్నీరు తుడచివేయును చేయి పట్టి నడిపించును కన్నీరు తుడచివేయును చేయి పట్టి నడిపించును అప్పులను తీసివేసి కష్టాలు కడతీర్చును అప్పులను తీసివేసి కష్టాలు కడతీర్చును కొనియాడేదం 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 కష్టాలు మరచి మనం పాడేదం కష్టాలు మరచి మనం పాడేదం యేసు రాజు వచ్చినాడు అందరం కొనియాడేదం చప్పట్లతో పాడేదం కన్నీరు తుడచివేయును చేయి పట్టి నడిపించును కన్నీరు తుడచివేయును
వేడుకుంటున్నాం మా తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున ఈ సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా కొట్టివేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించేటటువంటి వ్యక్తులను, ఆ త్రోవ తప్పించే వ్యక్తుల విషయంలో మనం ఎలా జాగరూకులమై ఉండాలి, అలాగే మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తుల క్రియల నుంచి ఎలా తప్పించబడాలి, వాటిని ఎలా ఇరగొట్టాలి యేసుక్రీస్తున్నాము అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20 వచనం ఒకసారి చదువుదాం. 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే కొన్ని వచనాలు మనం చదువుదాం. అక్కడ అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈయన ఎవరంటే మనష్షే కుమారుడు ఆమోను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమోను ఏలను ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరాలు, అంటే యెరూషలేమునందు 2 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి చూసినట్లయితే యూరి వాడగు హరూస్ కుమార్తె అయిన మెషెల్లెమ. అయితే తన తండ్రి బాటలోనే మనష్షే నడవడం మనం చూస్తున్నాం. అంటే ఎలా నడిచాడంటే దేవుడికి విరోధముగా నడిచాడు, త్రోవ తప్పిన మార్గంలో నడిచిన వ్యక్తిగా మనం అక్కడ ఆమెను చూడవచ్చు. గట్టిగా ఆమెను చెప్పవచ్చు. అలాగే ఈ లాస్ట్ డేస్లో పితరులను బట్టి, అంటే వాళ్ళ ముందు ఉన్న తరాన్ని బట్టి నడుస్తూ పాపం చేసి త్రోవ తప్పుతున్న వాళ్ళ జీవితం గురించి ఈ మనష్షే అలాగే ఈ ఆమోను జీవితం మనకి తెలియజేస్తుంది అన్నమాట. తన తండ్రి ఎలా నడిచాడో అదే త్రోవలో నడిచాడు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎలాగంటే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 18 కూడా ఒకసారి చదువుదాం. 1 సమూయేలు 3:18. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఏలీ కుటుంబం గురించి సమూయేలుకి దేవుడు చెప్తున్న విషయాల గురించి అక్కడ మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే అక్కడ అనుకూలమైన మాటలు రాలేదన్న సంగతి ఏలీకి తెలుసు. అలాగే ఆ విషయాలు అక్కడ చెప్పబడాలని చెప్పి ఏలీ అడుగుతున్నాడు సమయాన్ని. గట్టిగా ఆమెంచుదాం. విషయం అంతా చెప్పాల్సిందే. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన సందేశాన్ని దేవుని సేవకులు అక్కడక్కడ కత్తిరించి మార్పులు చేర్పులు చేసి ఇవ్వడం కుదరదు. గట్టిగా ఆమెంచుదాం. దేవుడు బయలుపరిచిన విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడమే దేవుని సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి సందేశం. గట్టిగా ఆమేన్ చెప్తాం. సమూయేలు ఏ విషయాన్ని మరుగు చేయకుండా ఏలీ కుటుంబం గురించి దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఆ విషయాల్లో ఏవి దాచిపెట్టకుండా ఉన్న సంగతి అంతా బయట పెట్టాలని, దేవుడు చెప్పిన మాటలన్నీ బయటికి తీసుకురావాలని బయటికి రావాలని చెప్పేసి ఏలీ అడగడం జరిగింది. అంటే ఎట్లాగంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఉన్నట్టుగా దేవుని వాక్కును ప్రకటించవలసింది. ఎప్పుడైనా సరే మన వాక్యానికి ఏమి యాడ్ చేయడం కానీ, తీసివేయడం కానీ, కత్తిరించడం కానీ, మన ఇష్టం వచ్చినట్లు కొన్ని కలపడం కానీ చేయకూడదు. దేవుడు ఏ మాటలైతే చెప్పారో ఉన్నట్టుగా అది ప్రకటించవలసింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. కష్టమైన, నష్టమైన, నొప్పైనా, బాధైనా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుడు చెప్పింది చెప్పాల్సిందే. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే సమూయేలుకున్న భయం వల్ల ఇలా దేవుని సందేశాన్ని ప్రకటించకుండా అతన్ని అడ్డగించలేదు. సమూయేలుకు భయం ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడంటే అతని విషయం అంతా ఏలీకి చెప్పాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన దాన్ని ఏలీ వినయంతో సాత్వికంగా అంగీకరించాడు. ఆయన తీర్పుకు తల వంచాడు. ఇతని గుణం దేవుని పట్ల భయభక్తులు, బలహీనతల మిశ్రమం 2 కనబడుతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే త్రోవ తప్పిన వ్యక్తులు ఏలీ కుమారులు. గట్టిగా ఆమేన్ చెప్దాం.
ఈ రోజుల్లో మనం చూడొచ్చు, అక్కడ మనషే నడిచిన అదే మార్గంలో నడిచాడు ఆమో. గట్టిగా ఆమె చెప్దాం. ఏలి అయితే భయభక్తులు కలిగిన వ్యక్తే కానీ తన కుమారులు తప్పు మార్గంలో నడుస్తున్నారని తెలిసి కూడా ఖండించని వ్యక్తిగా ఉన్నాడు, గద్దించని వ్యక్తిగా ఉన్నాడు. అక్కడే త్రోవ తప్పించబడడం అనేది జరుగుతుంది. ఆమె ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది వాళ్ళ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పుడు మార్గాలు ఎన్నుకున్నప్పుడు, ఆ తల్లిదండ్రులు భయభక్తులు దేవుడి ఎడల కలిగి ఉన్న వారైనప్పటికీ కూడా, దేవుడి యందు విశ్వాసం ఉన్న వారైనప్పటికీ కూడా, వారి బిడ్డలు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా, వాళ్ళు త్రోవ తప్పిపోతున్నారని తెలిసి కూడా, త్రోవ తప్పే మార్గాలు ఎంచుకున్నారని కూడా తెలుసు కూడా, వారిని గద్దించలేని పరిస్థితి ఏలిలాగా. గట్టిగా ఆమె చెప్పాము. కారణం ఏంటంటే, ఏ రకంగా చూసినా ఏలీలో బలహీనత ఉంది, పిల్లల్ని గద్దించలేని బలహీనత. ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది తల్లిదండ్రుల్లో మంత్ర విద్యాత్మల ద్వారా వారి పిల్లల్లో ఉన్నటువంటి పొరపాటులను ఏమాత్రం గద్దించని బలహీనులుగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్తాం. ఏలి కూడా తన పిల్లల విషయంలో ఏమాత్రము గద్దించని బలహీనుడై ఉన్నాడు. ఈ లాస్ట్ డేస్ లో చాలా మంది వాళ్ళ పిల్లలు త్రోవ తప్పిపోతున్నప్పుడు వారిని గద్దించి దారికి తీసుకురావడానికి ఏమాత్రం కూడా సాహసం చేయట్లేదు. ఎందుకంటే ఒక భయం, వారిని గద్దిస్తే ఏమవుతారో అన్న ఒక భయం, గద్దిస్తే మరలా తిరగబడతారేమోనన్న కొంతమందికి రకరకాల కారణాలు తల్లిదండ్రుల్లో ఏలుబడి చేస్తున్నాయి. కాగా వాళ్ళు ఏమాత్రం గట్టిగా వారి పిల్లల్ని గద్దించే స్థితిలో లేరు. హల్లెలూయా. అదుపు లేని బాలుడు తప్పుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంత్రి విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తాయో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ త్రోవ తప్పే వ్యక్తులుగా ఎలా తయారవుతారో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఏలి పిల్లల విషయంలో ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో అప్పుడే ఏలి కనుక గట్టిగా గద్దించి ఉంటే ఆ పరిస్థితి వచ్చేదా? చాలా సీరియస్గా ఇప్పుడు ఆ మాటలు వినాల్సి వస్తుంది. దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు దేవుడు ఏలికి కాకుండా సమూయేలుకి చెప్పి వాళ్ళ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో, ఎలాంటి తీర్పు దేవుడు తీర్చబోతున్నాడో అవన్నీ చెప్పడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లాస్ట్ డేస్ లో కూడా త్రోవ తప్పించబడే స్థితిలో బిడ్డలు ఉన్నప్పుడు వారిని ఏలీలాగా చూసి చూడనట్లు బలహీనలై వదిలేయకూడదు. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంత బలహీనలపై అయిపోయి ఉన్నారంటే ఏలీలాగా, కనీసం నోరు తెరిచి వాళ్ళు చేస్తుంది తప్పు అనేది కళ్ళకు కనబడుతున్నప్పటికీ, వారి ముందే వాళ్ళు అలాంటి పాపపు మార్గాల్లో నడుస్తున్నప్పటికీ, వారి ముందే వారు అలాంటి పాప పనులు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఖండించలేని బలహీనులుగా ఉన్నారు, ఏమాత్రం గద్దించలేని బలహీనులుగా ఉన్నారు. ఇదంతా ఈ లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి బలహీనతలు. గట్టిగా ఆమె చెప్తాం. ఏలీలో ఎలాంటి బలహీనత ఉందో చూడండి. ఎంత దారుణమైన పరిస్థితి. ఏలీ ఒక దైవజనుడై ఉండి, యాచకుడై ఉండి, తన తర్వాత తన బిడ్డలకి రావాల్సినటువంటి ఆ దేవుని కృపను తన బిడ్డలకి ఇవ్వలేకపోయాడు. చాలామంది ఈరోజు తల్లిదండ్రులు ఏలీలాగా బలహీనలు అయిపోతున్నారు. పిల్లల్ని పెంచి మంచి మార్గంలో తీసుకురావడానికి అనేక వాళ్ళ జీవితం బాగానే ఉంటుంది, ఏలీ జీవితం బాగానే ఉంది. మంచి ప్రార్థనాపరుడు, మంచి యాజకుడు, మంచి దైవజనుడు. కానీ ఏలీ పిల్లల విషయానికి వచ్చేప్పటికి ఏమాత్రం మంచి సాక్ష్యం లేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎంతమంది జీవితాల్లో. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న లాస్ట్ డేస్లో మన బిడ్డల విషయాల్లో చాలా జాగరూకులముగా దేవుని సన్నిధిలో దేవుడు బయలుపరిచిన విషయాన్ని కరాఖండిగా ఖండించాల్సిందే, కరాఖండిగా గద్దించాల్సిందే, వారిని సరైన మార్గంలోకి నడిపించాల్సిందే. అది మన బాధ్యత అయి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ లాస్ట్ డేస్లో చాలా మంది తల్లిదండ్రులు వారి బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నారు, ఏమాత్రం జాగ్రత్త చూపించట్లేదు. వాళ్ళు సంపాదించుకుని వస్తే చాలు అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఏదో రకంగా చదివి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే చాలు అనుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకోగలరులే, వాళ్ళ జీవితం వాళ్ళు చేసుకోగలరులే అని ఇంకా వాళ్ళకి మనం చెప్పే స్థితిలో లేము అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఇంతకుముందు చెప్పబడినట్లుగా వారిని గద్దిస్తే ఏమన్నా చేసుకుంటారేమో, వారిని అంటే ఏమో వెళ్ళిపోతారేమో ఇల్లు విడిచి, ఇలాంటి భయాలకి గురయ్యి ఇలాంటి బలహీనతలు వారిలో ఉండి ఏ మాత్రం వాళ్ళు చేసే తప్పు, ఇది తప్పు అని చెప్పి గద్దించలేని పరిస్థితి. అటువంటి బలహీనతను మంత్ర విద్యాత్మ ద్వారా కలిగి ఉన్నారు. హల్లెలూయా.
చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల దగ్గరికి వచ్చి ఎలా ఉంటున్నారంటే పసి పిల్లలు వాళ్ళకు పిల్లలు కాదు, వీళ్ళే పిల్లల్లా ఉన్నారు. గట్టిగా ఆమెంచుద్దాం. వాళ్ళు అరిస్తే వీళ్ళు లోబడే స్థితిలో, వాళ్ళు గద్దిస్తే వీరు ఒడికిపోయే స్థితిలో, వారు కరాఖండిగా నేను చేయను అంటే వద్దులే అన్నట్లుగా వీళ్ళు తగ్గిపోయే స్థితిలో ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి విశ్రాప్తున్నారు. మరే మాత్రం కూడా వారి పిల్లలకి మంచి బుద్ధులు చెప్పే స్థితిలో లేరు. అన్నిటికీ రాజీ పడిపోతున్నారు. వారు అంటున్న పనులకి, వారు అంటున్న మాటలకి, వారు చేస్తున్న పనులకి, అన్ని స్థితిగతులకి రాజీ పడిపోయే జీవితానికి అలవాటు చేసేసుకున్నారు ఈ మంత్ర విద్య ఆత్మల మనస్తత్వంతో. వారు ఏమాత్రం కూడా తిరిగి వారి జీవితాన్ని బాగు చేయాలన్న ఆలోచన లేవు. హల్లెలూయా. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య ఉంటే, ఆ భార్యాభర్తల మధ్య ఏమైనా పోరాటాలు ఉంటే, ఆ భార్యాభర్తలకు ఇచ్చిన బిడ్డల జీవితాల్లో వారు వీరు కలిసి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. గట్టిగా ఆమె వారి ఇరువురి జీవితాలు సరిగా లేకపోవడం వల్ల వారి పిల్లల జీవితాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఈ భార్యాభర్తల జీవితాల్లో సరైన సఖ్యత, సమాధానం లేని జీవితాలు నీ పిల్లల జీవితాల మీద దాడి చేస్తాయి డైరెక్ట్గా. హల్లెలూయా. నువ్వు ఎంత పోషిస్తున్నా, నువ్వెంత ఆదరిస్తున్నాను అనుకుంటున్నా, నువ్వెన్ని చక్కగా కొని పెడుతున్నాను, చేసి పెడుతున్నాను అనుకున్నా, వాళ్ళ జీవితాలకి మీ ఇరువురి జీవితాల్లో ఉన్నటువంటి ఎడబాటు గాయాలి. గట్టిగా ఆమె చెప్తాం. వాటిని మాత్రం ఏ ధనంతోనో, ఏ వస్తువులతోనో, ఏ హోదాలతోనూ పోడ్చలేదు. గట్టిగా ఆమె చెప్పు. అవి వారి తరాల్ని, వారి తర్వాత వాళ్ళ జీవితాల మీద కూడా ఖచ్చితంగా ఈ డైవర్స్ తీసుకునే భార్యాభర్తలు కానీ, దూరంగా ఉన్నటువంటి ఒకరికి ఒకరు దూరం అయిపోయి కొన్ని ఏళ్ల తరబడి దూరంగా ఉన్న తల్లిదండ్రులు పిల్లలు కానీ ఈరోజు వాళ్ళ జీవితం ఎంత దారుణంగా శపించబడిన స్థితిలో ఉందంటే, ఈ పేరెంట్స్ వల్ల ఈ యొక్క బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మంత్ర విద్య ఆత్మల ద్వారా జగడాలు, కోట్లాట్లు, ఆ కొట్లాట్లో మునిగిపోయి త్రోవ తప్పిన భార్యాభర్తలు వారి పిల్లలను కూడా త్రోవ తప్పిస్తున్నారు. గట్టిగా ఆమె చూద్దాం. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చదివిన వారిలో వీరందరూ మనషేని బట్టి ఆమోన్ త్రోవ తప్పిన వ్యక్తిగా ఉన్నాడు. తన తండ్రి మార్గాన్ని అనుసరించాడు. మనషే ఏ విధంగా దేవుడి దృష్టికి దుర్మార్గుడిగా నడుచుకున్నాడు, చెడు నడవడికి కలిగిన వ్యక్తిగా నడుచుకున్నాడు. ఆమోన్ కూడా సేమ్ అదే వేలో వెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, తన తండ్రి నడిచిన అదే త్రోవలో నడిచిన ఆమోను ఒక రకంగా తండ్రి చూపించిన పాపం. ఇక్కడ ఏది అలాంటి స్థితిలో లేడు. కానీ తన కుమారులు మాత్రం పాపంలోకి వెళ్ళిపోయారు. పాపంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, ఏలి మంచి ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు మారారా, వాళ్ళు ఏమైనా మంచిగా ఉన్నారా, ఏలి మంచి దైవజనుడు అని వాళ్ళు ఏమైనా మంచిగా ఉన్నారా, ఏలి ఏమైనా మంచి విధంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం లేదు. ఇక్కడ వాళ్ళు చేస్తున్న తప్పుని ఈ యొక్క ఏలి ఖండించడం, గద్దించడం, అది తప్పని తెలిసి కూడా, ఒకవేళ తెలియక అలా జరిగింది అనుకోవడానికి లేదు. తన ముందే తన పిల్లలు పెరుగుతున్నప్పుడు ఎలా ఉన్నారో ఏ తల్లిదండ్రులకి తెలియదా? మన బిడ్డలు మన ముందే అడుగులు వేస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏంటి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందని ఎంతవరకు అంచనా వేయగలుగుతున్నాం? మంత్ర విద్య ఆత్మల ద్వారా నడిపించబడే వారిలో పిల్లల గురించినటువంటి అవగాహన ఉండదు. వాళ్ళు సంపాదిస్తే చాలే, వాళ్ళు పైకి వెళ్తే ఉన్నత స్థితిలో ఉంటే చాలే, వాళ్ళు ఎలా ఉంటే చాలే, కప్పిపుచ్చుకునే స్థితిలో ఉన్నారు. వారి జీవితాల్లో ఏమన్నా పాపపు స్థితులు కనబడితే వాటిని కప్పిపుచ్చుకునే స్థితిలో ఉన్నారు. కానీ వాటి నుంచి విడుదల పొందుకోవాలి అనే స్థితిలో మాత్రం లేరు. గట్టిగా ఆమె చూద్దాం. అయితే త్రోవ తప్పించబడే లాగా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ వ్యక్తుల జీవితంలో విడుదల కలగాలని దేవుడు కోరుకున్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువు. ఎహెజ్కేలు గ్రంథం 13. లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులు మోసపుచ్చుచున్నారు, నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసేదరు అని చెప్పి ఎహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాటలు మనం ఒకసారి అర్థం చేసుకుందాం. గట్టిగా సమాధానం ఏమీ లేకపోయినా సరే సమాధానం అని చెప్తూ అంటే ఇక్కడ దేవుని సత్యాన్ని త్రోసిపుచ్చి అబద్ధాలు వినేందుకు ఇష్టపడేవారు అని అర్థం. గట్టిగా ఆమె చూద్దాం. ఎవరైతే దేవుని సత్యాన్ని త్రోసిపుచ్చుతారో వాళ్ళు త్రోవ తప్పిన వ్యక్తులు.
వాళ్ళు త్రోవ తప్పుతారు, దేవుని సత్యాన్ని త్రోసివేయడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా త్రోవ తప్పేలా చేస్తారు. గట్టిగా ఆమె చెప్పారు. ఎలాగును అంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30-31 వచనాలు. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 30-31. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయదురు, దేవుడు ఏమంటున్నాడు? ఘోరమైన భయంకరమైన కార్యాలు ఇర్మియా టైంలోనే కాదు, దేశంలో జరిగింది. నేడు కూడా ఈ లాస్ట్ డేస్ లో ఘోరమైన భయంకరమైన త్రోవ తప్పించబడే కార్యాలు జరుగుతున్నాయి. ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయంట? ప్రవక్తలు అనబడిన వారు అబద్ధ ప్రవచనాలు చెబుతున్నారు అంటున్నాడు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తారంటున్నాడు, అబద్ధాలు చెప్పే వారి పక్షాన, ప్రవక్తల పక్షాన. అలాగ జరుగుట, ఇలా అబద్ధ ప్రవచనాలు వినడమే నా ప్రజలకు ఇష్టం అంటున్నాడు. దాని ఫలము పొందినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమెను చూద్దాం. ఏంటంటే పాపాన్ని ప్రేమించే స్థితి ఇర్మియా టైంలో అన్నమాట ఆ ప్రజలకి. ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా త్రోవ తప్పించే వాళ్ళ మాటలంటే ఎంత వినసొంపుగా వింటున్నారో ఆ ప్రవచనాలు. త్రోవ తప్పించబడేటటువంటి నిజాన్ని తప్పిపుచ్చి సత్యాన్ని త్రోసిపుచ్చే ఆ మాటలకు ఎంతగా చెవి ఎగ్గుతున్నారో వాటి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్లో ఎలా దేవుని ప్రజలు త్రోవ తప్పించబడుతున్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అబద్ధ ప్రవచనాలు ఉన్నాయి. ఆల్రెడీ అది జరుగుతూ ఉంది అన్ని చోట్ల. అబద్ధ ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ప్రజలు త్రోవ తప్పించబడుతున్నారు. ఆ అబద్ధ ప్రవచనాలను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఆ అబద్ధ ప్రవచనాలకి ఎవరైతే చెవి ఎగ్గుతున్నారో, ఆ అబద్ధ ప్రవచనాలు ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా త్రోవ తప్పించబడుతున్నారు మంత్ర విద్య ఆత్మల ద్వారా. ఈ లాస్ట్ డేస్లో చాలామందికి ప్రవచనాల పిచ్చి, హల్లెలూయా, ప్రవచనాల పిచ్చి ఎక్కువగా మంత్ర విద్యాత్మల ద్వారా ఆవరించబడింది. హల్లెలూయా. అది కూడా అబద్ధ ప్రవచనాలు వినేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్తత్వాలు. ఈరోజు దేవుని ప్రజలకి ప్రవచనం అంటే ఎంత పిచ్చిగా వెళ్తబడుతున్నారంటే, ఆ ప్రవచనం నిజంగా దేవుడి దగ్గర నుంచే వస్తుందా, అది నిజంగా దేవుడు పలికిన మాటేనా, ఏ మాత్రం వాక్య సత్యానికి మిళితమై ఉందా, ఇవేమి చూసుకోండి. గట్టిగా ఆమె చేద్దాం. హల్లెలూయా. ఆ ప్రవచనం అబద్ధం అయ్యి, ఆ ప్రవచనం పలికింది అబద్ధ ప్రవక్త అని కూడా గ్రహించే స్థితిలో ఈ ప్రజలు లేరు. అంతగా త్రోవ తప్పించబడ్డారు, అంతగా దేవుని సత్యాన్ని త్రోసిపుచ్చిన వారిగా ఉన్నారు. దేవుని లేఖన భాగాల్ని కూడా ఏమీ గ్రహించలేని స్థితిలో ఆ రోజు ఇర్మియా టైంలోనే కాదు, ఈ లాస్ట్ డేస్లో కూడా విపరీతంగా మనం చూడవచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాదు పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నాడు. త్రోవ తప్పించబడ్డం అంటే ఎలా జరుగుతుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారు వినేందుకు వారు ఇష్టపడుతున్న వాటినే చెప్తూ ఉండే ప్రవక్తలు కూడా తమ భ్రష్ట స్వభావాలను అనుసరిస్తున్నారు. ఎవరైతే ఈ ప్రవక్తలు అనబడేవారు కూడా, అబద్ధ ప్రవక్తలు అనబడేవారు కూడా, మనము ఈ ప్రజలకి ఎటువంటి మాటలు చెప్తే వింటారు, మనము ఈ ప్రజలకి ఎటువంటి మాటలు చెప్తే మనల్ని వాళ్ళు ఇష్టపడతారు, సో ఇటువంటి మాటల్ని పలికే విధంగా ఆ ప్రజలకి ఇష్టమైన రీతిలో వారిని మలుచుకుని వారి భ్రష్ట స్వభావాలను అనుసరించి ఆ ప్రజలకి అనుగుణంగా ఆ ప్రవక్తలు వారిని మలుచుకుని ఆ ప్రవచనాలు చెప్తున్నారు. హల్లెలూయా. ఇది ఇర్మియా టైంలో జరిగింది. ఇర్మియా కాలంలోనే కాదు, నేడు ఈ లాస్ట్ డేస్లో కూడా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు పోకోవాలి. హల్లెలూయా. ఎక్కడైనా సరే నీకు ఇష్టమైన రీతిలో ప్రవచనం వస్తుందంటే, నీవు ఇష్టపడే రీతిలో ఒక మాటని పదే పదే వాళ్ళ నుంచి వస్తున్నాయంటే, నువ్వు పదే పదే ఆ వ్యక్తిని ఇష్టపడేలాగా చేస్తుందంటే, అది నిజమో కాదో నువ్వు తెలుసుకోకుండా, ఆ వాక్యానుసారమైనటువంటి రీతిలో ఆ జీవితం ఉందో లేదో తెలుసుకోకుండా, ఆ ఫలాలు ఏంటో నువ్వు గ్రహించకుండా
నువ్వు అబద్ధ ప్రవక్తల నోట నుండి వచ్చిన ప్రతి మాట నువ్వు నాకు ఇష్టమైందే మాట్లాడుతున్నారు, నాకు ఇష్టమైందే చెప్తున్నారని చెప్పి అలా ఇష్టపడుతున్నట్లయితే ఆ ప్రజలందరూ కూడా త్రోవ తప్పించబడిన వాళ్ళని దేవుడు మాట్లాడుతున్నాడు. త్రోవ తప్పించబడిన వాళ్ళే మంత్ర విద్యాత్మల ద్వారా ఈ లాస్ట్ డేస్లో చాలామంది అబద్ధ ప్రవచనాలకి చెవి యొగ్గడం ద్వారా త్రోవ తప్పించబడుతున్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తారు. గట్టిగా ఆమె చూద్దాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఏ విధంగా త్రోవ తప్పించబడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారని త్రోవ తప్పించే వ్యక్తులు ఇంకా మార్క్స్ వార్త 13వ అధ్యాయం 22వ వచనం. మార్క్స్ వార్త 13:22. ఆ కాలమందు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి ఆ కాలమందు అబద్ధ ప్రవక్తలను అబద్ధ క్రీస్తులను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై సూచక్రియలు మహత్కార్యములు అగపరచెదరు. సూచక్రియలు మహత్కార్యాలు వారు కూడా కనబరుస్తారట. గట్టిగా ఆమె చెప్దాం. లాస్ట్ డేస్లో ఇది యేసుక్రీస్తు ప్రభు టైంలో కూడా అలాగే ఇప్పుడు మనం చూడొచ్చు. ఆ కాలంలో ఎవరైనా మీతో యేసుప్రభు చెప్తున్న మాటలు ఇవి. యేసుప్రభు టైంలో చెప్తున్న మాటలు ఏంటంటే కపట క్రీస్తు అంటే అబద్ధ క్రీస్తులు ఉంటారు అని, కపట ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్తలు వస్తారని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అంటే అర్థం ఏంటి? ఏర్పరచబడిన వారిని సైతం అంటే దేవుడే ఎన్నుకున్న వారిని, ఎవరు? దేవుడే ఎన్నుకున్న వారిని సైతం మోసగించి త్రోవ తప్పించి తప్పుదారి పట్టించి తప్పుదారి వారిని పట్టించడానికి సూచనలను అద్భుతాలను ప్రదర్శిస్తారు. గట్టిగా ఆమె చెప్తున్నారు. ఆల్రెడీ ఈ లాస్ట్ డేస్లో వాటిని మనం చాలా చోట్ల చూడొచ్చు. అలాంటి పరిస్థితులు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా విపరీతంగా దాడి చేస్తున్న టైం ఇది. గట్టిగా ఆమె చెప్తాము. ఎలా మంత్ర విద్య ఆత్మలు లాస్ట్ డేస్లో త్రోవ తప్పిస్తున్నాయి దేవుని ప్రజలనే అబద్ధ క్రీస్తుల రూపంలో, అబద్ధ ప్రవక్తల రూపంలో. యేసు క్రీస్తులానే అనిపించే యొక్క అబద్ధ క్రీస్తు ఎలాగ ఇప్పుడు వాళ్ళని గుర్తించాలి? ఈ లాస్ట్ డేస్లో అబద్ధ క్రీస్తులను ఎలా గుర్తించాలి? ఆల్రెడీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం మనందరి పాపాల నిమిత్తం, మనందరి దోషాల నిమిత్తం ఆ కల్వరి శిలువలో మన స్థానంలో ఆయన నిలబడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకి ఈరోజు ఈ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చారు. మరలా ఏం చేస్తున్నారండి ఈ అబద్ధ క్రీస్తులు అనే పిలువబడేవారు? వారి చేతుల్లో మళ్ళీ మేకులు గుచ్చుకోవడం, మరలా సిలువలు మోయడం, ఇవన్నీ అబద్ధ క్రీస్తులు చేసే. నిజ క్రీస్తు మన కోసం చేయాల్సిన క్రయధనం అంతా చెల్లించి మనకి రావాల్సిన విడుదలనంతా ఆయన ఇచ్చి ఆయన మన కొరకు సమస్తాన్ని చేసేసారు, ముగించారు. ఇప్పుడు ఈ అబద్ధ క్రీస్తులు మళ్ళా చేతుల్లో మేకులు దించుకోవడం, మళ్ళా సిలువలు మోయడం, ఇవన్నీ ఏంటి అంటే క్రీస్తు మేమే అని చూపిస్తున్నారు అన్నమాట. వాళ్ళు దేవుడు నేనే అని చూపిస్తున్నారు ఒక మాటగా వాళ్ళ ప్రవర్తన ద్వారా. అబద్ధ క్రీస్తులను దేవుని ప్రజలు ఎన్నడూ వెంబడించకూడదు. గట్టిగా ఆమె. ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధ క్రీస్తుల గురించి మనము లాస్ట్ డేస్లో ఇది ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడే టైం, దేవుడు ఎన్నుకున్న వారు సైతం తప్పుదారి త్రోవ తప్పించబడే టైం ఇది. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంతో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలు ఎంతగా మోసగిస్తాయంటే ఈ లాస్ట్ డేస్లో నిజ క్రీస్తుని కాకుండా అబద్ధ క్రీస్తుని వెంబడించేలాగా చాలా మందిని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు సూచక్రియలు అద్భుతాలు చేసి ఈ దేవుడి చేత ఎన్నుకొనబడిన వారిని సైతం తప్పు మార్గాల్లోకి త్రోవ తప్పించే వ్యక్తులుగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పండి. కాబట్టి ప్రతి అద్భుతాలని, ప్రతి సూచక్రియలను మనం నమ్మకూడదు. హల్లెలూయా. ఏ అద్భుతమైన ఏ సూచక్రియ అయినా దేవుని రక్షణార్థమైన కార్యాన్ని జరిగిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా ఆమె చెప్పండి. అలా దేవుని రక్షణార్థమైన కార్యాన్ని జరిగించని ఏ అద్భుతమైన ఏ సూచక్రియలైనా వ్యర్థమైనవే, మోసపూరితమైనవే, త్రోవ తప్పించేవే. గట్టిగా ఆమె చెప్దాం. ప్రజల హృదయాలు దేవుని తట్టు తిప్పబడనివ్వని ఏ అద్భుతమైన, ప్రజల హృదయాన్ని దేవుని తట్టు తిప్పబడి ఏ సూచక్రియ అయినా, ప్రజల హృదయాన్ని దేవుడి తట్టు తిప్పబడి ఏ మహత్కార్యమైనా సరే
ప్రజలను త్రోవ తప్పించే అబద్ధ క్రీస్తుల నుంచి, ఆ అబద్ధ ప్రవక్తల నుంచి వస్తున్నాయని మనం గుర్తించాం. చాలా వివేచన వరంతో మనం ఈ లాస్ట్ డేస్లో నడిపించబడాలి. గట్టిగా ఆమె చెప్దాం. త్రోవ తప్పించే వ్యక్తులు ఎవరున్నారు ఈ లాస్ట్ డేస్లో? మంత్ర విద్య ఆత్మల ద్వారా అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. గట్టిగా ఆమె చెప్దాం. సో ఇటువంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ప్రవచనం కోసం ఎటు పడితే అటు పరిగెత్తే వారంగా ఉండవద్దు. జీవం కలిగిన దేవుని నోటి నుండి వచ్చే మాటను మనం గ్రహించగలిగేటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, రూపొందించుకోవాలి, ఎదగాలి. గట్టిగా ఆమె చెప్పాం. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లాస్ట్ డేస్లో ఇంకా మంత్ర విద్య ఆత్మ ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు ఎలా వస్తారంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చదువుతాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదు. గట్టిగా ఆమె చెప్పాం. ఎలా ఇంకా ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు మనం గుర్తించాలి. ఎలాగంటే ఈ వంకర త్రోవలోకి నడిపించే వాళ్ళంట తమ వెంట ఈడ్చుకుని పోవాలని. ఇది ఎఫెసులో విశ్వాస త్యాగాన్ని గురించి చెప్తున్న మాటలు అన్నమాట. వాళ్ళ తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలోనే బయలుదేరతారు. తోడేలు లాంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. సంఘం గొర్రెల మంద. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. త్రోవ తప్పించే వ్యక్తుల విషయంలో అంటే ఎవరు వీళ్ళు? వంకర మాటలు పలికే వాళ్ళు అంటే ఎవరు? చెడు బోధన చేసేవాళ్ళు. గట్టిగా ఆమె చెప్పండి. వంకర మాటలు పలికే వాళ్ళు అంటే ఇటువంటి వారి విషయంలో సంఘం మెలకుగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ లాస్ట్ డేస్లో వంకర మాటలు చెప్పే బోధకు చెవి యొగ్గితే వారు త్రోవ తప్పించబడతారు. దేవుడు మాట్లాడతాడు. ఇలాంటి వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఎఫెసులో ఉన్నారని చెప్పి అపోస్తుల కార్యాలు ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో మనం చూడొచ్చు. శిష్యులను సైతం మీరు ఈడ్చుకుని పోతారని రాయబడింది. హల్లెలూయా. అంటే అంత చెడు బోధ అక్కడ ఉందన్నమాట. హల్లెలూయా. అలాగే ఈ లాస్ట్ డేస్లో కూడా మనం చూడొచ్చు. ఇటువంటి చెడు బోధలు మనం చెవికి ఎక్కించుకోకూడదు, హృదయానికి తీసుకురాకూడదు. గట్టిగా ఆమె చెప్పండి. సంఘ నాయకులు బయట నుంచి వచ్చే అబద్ధ బోధకుల గురించి చూస్తూ ఉండడం చాలా. అంటే క్రీస్తును కాదు తమనే అనుసరించాలని కోరేవారు సంఘాల్లో కూడా ఉన్నారు. ఆమె చెప్పాలి. మేమేం చెప్తే మీరు అదే చేయాలి, మేము ఎలా నడిపిస్తే మీరు అలాగే నడవాలి అని క్రీస్తును కాదని వారిని అనుసరించేలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వారు తమను అనుసరించేలా వీరు కూడా ఏం చేస్తారంటే దేవుని సత్యాన్ని తారుమారు చేయడానికి వెనక్కి తీరాలన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వారికి సత్యం కంటే అహం ముఖ్యం. హల్లెలూయా. సో త్రోవ తప్పించే వారిలో, వంకర మాటలు పలికే వారిలో అహం ఎక్కువ ఉంటుంది, క్రీస్తుని అనుసరించే జీవితంగా. ఈ లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తుల్లో ఉండేది క్రీస్తుని అనుసరించే జీవితం కాదు, అహంతో కూడిన జీవితం. సో వారిలో ఉన్న అహంకారాన్ని బట్టి వాళ్ళు చెప్పినట్లుగా అందరూ నడవాలని, వాళ్ళు చెప్పినట్లుగా అందరూ. ఈరోజు చాలామంది సంఘాల్లో చూడొచ్చు, మన సంస్థల్లో. ఆ సంస్థల్లో క్రీస్తు ఉన్నాడు, ఆ సంఘంలో క్రీస్తు ఉన్నాడు, కానీ వీరే అన్నీ అయి ఉన్నట్లుగా మమ్మల్ని మీరు అనుసరించాలి, మేము చెప్పిందే ఇక్కడ వేద వాక్కు అన్నట్టుగా, దేవుని వాక్కు అన్నట్టుగా ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు మనం అలాంటి బోధల్లో చూడవచ్చు. వాళ్ళు క్రీస్తుని అనుసరించరు, సద్దుకీల పరిచయలాగా, ధర్మశాస్త్రోపదేశకులాగా, శాస్త్రులాగా క్రీస్తుని అనుసరించకపోగా వారిని అనుసరించాలనే ఒక మనస్తత్వంతో అక్కడున్నటువంటి సంస్థలు, ఆ సంఘాల్లో ఉన్న ప్రజలను కూడా తప్పుదారి పట్టిస్తారు. త్రోవ తప్పించే వ్యక్తులుగా. త్రోవ తప్పించడమే కాకుండా వాళ్ళ మాటలు వినే విధంగా వాళ్ళు భయపెడతా ఉంటారు, లోపరుచుకుంటూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఈ లాస్ట్ డేస్లో గుర్తించాలంటే మనము మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు వంకర మాటలు మాట్లాడేవారిగా ఉంటారంటే ఇటువంటి వారే.
వారి క్రీస్తును అనుసరించరు, వారు చెప్పే మాటలు క్రీస్తున్నాడు, వారి బోధలు క్రీస్తున్నాడు, వారి జీవితంలో క్రీస్తున్నాడు. ఆఖరికి వారే క్రీస్తని, వారే క్రీస్తులాగా వారినే వెంబడించాలన్న రీతిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుదోవ పట్టిస్తారు. త్రోవ తప్పించే వ్యక్తుల్లో వీళ్ళు కూడా అన్నమాట. సో వీళ్ళు అపోస్తుల కార్యాల్లో మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం గమనించినట్లయితే అటువంటి వారి విషయంలో పౌలు మనం చూడొచ్చు వాళ్ళని ఎలా గద్దిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే సంఘ పెద్దలకు బాధ్యతలు గ్రహింపచేసి పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ విషయం గట్టిగా ఆమె చెప్పాలి. సో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఇంకా అర్థం చేసుకున్నాం. లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు ఇంకెలా పనిచేస్తారని మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువు. 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అని త్రోవ తప్పించే వ్యక్తులు ఎలా ఉంటారని మంత్రి విద్యాత్మల ద్వారా లాస్ట్ డేస్ లో హల్లెలూయా వారికి ఉన్న విశ్వాసాన్ని వదిలేస్తారు. గట్టిగా ఆమె చెప్పారు. ఒకప్పుడు ఎంతటి విశ్వాసం అండి వీళ్ళకి అన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ విశ్వాస జీవితం ఎప్పుడో చల్లారిపోయిందిలేండి అని ప్రజలే గుర్తించేస్తారు. అలాగే వేషధారణతో కూడిన జీవితం అలవరుచుకుంటారు. మంత్రి విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే వ్యక్తులు వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని గురేయడమే కాకుండా దేవుడి మీద, అలాగే వేషధారణతో కూడిన జీవితాన్ని, అలాగే ఇంకా మనం చూసినట్లయితే అనేక రకాలుగా వారు ప్రజల్ని ఎలాంటి మనస్సాక్షి అంటే మోసపరిచే ఆత్మలతో దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. వాళ్ళ విశ్వాసం భ్రష్టులుగా ఉంటారు. ఇలాంటి వారే త్రోవ తప్పించే వ్యక్తులు. అది తిమోతికి అపోస్తుడైన పరిశుద్ధ పౌలు లేఖల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. గట్టిగా ఆమె అంటే తిమోతి టైంలో కూడా వాళ్ళు ఉన్నారు. మరి ఈ టైంలో ఇంకెంతమంది ఉంటారు? ఎంతమంది కాదు, ఎంత హల్లెలూయా. ఆ టైంలోనే విస్తారంగా ఉన్నారు ఇలాంటి త్రోవ తప్పించే మంత్ర విద్య ఆత్మ ద్వారా త్రోవ తప్పించే వ్యక్తి. దేవుని ఆత్మ ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తుని వెల్లడి చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతా నెరవేర్చుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేస్తున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేస్తున్నాను. ఆది నుండి అన్నిటినీ తెలియజేస్తున్నవాడు ఆయనే, జరగని వాటిని తెలియజేయవాడు ఆయనే. భూతకాలంలో ఉన్నాడు, ప్రజెంట్ వర్తమాన కాలంలో ఉన్నాడు, రేపు ఫ్యూచర్ అంతట్లో కూడా ఆయన ఉన్నాడు. సో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా తెలియచేసే దేవుడు ఆయన. గట్టిగా ఆమె చూడాలి. సో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు భవిష్యత్తుని వెల్లడి చేశాడు. అబద్ధ ఉపదేశకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి తన ప్రజలకు చాలా చోట్ల హెచ్చరికలు ఇచ్చాడు. గట్టిగా ఆమె చెప్పాడు. ఈ లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే ప్రవక్తలు, త్రోవ తప్పించే వ్యక్తులు వస్తారని దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఎన్నో హెచ్చరికలు బైబిల్లో ఉన్నాయి ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా త్రోవ తప్పించే వ్యక్తుల గురించి. మత్తయి సువార్తలో ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయంలో 15వ వచనంలో 7 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములు
వారు గొర్రె చర్మములు మీ వేసుకుని యొద్దకు ఒత్తులు గాని మీ వద్దకు ఒత్తిడి గాని లోపల వారు క్రూరమైన త్రోడేళ్ళు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గట్టిగా ఆమె చెప్తాం. లాస్ట్ డేస్ లో మంత్రి విద్య ఆత్మల ద్వారా అబద్ధ ప్రవక్తలు వస్తారని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన మాట హల్లెలూయా. సో వారు ఎలా ఉంటారంటే పైకి గొర్రె చర్మములు ధరించిన వారిగా ఉంటారు, లోపల మాత్రం క్రూరమైన తోడేళ్ళు అంటే చెడు హృదయం కలిగిన వాళ్ళు. గట్టిగా ఆమె చెప్తాం. వేషధారణతో కూడిన భక్తి ఉంటుంది, నిజమైన భక్తిగా. గట్టిగా ఆమె చెప్తాం. చెడు హృదయము. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తోడేళ్లతో పోల్చాడు. తోడేళ్ళు ఎంత కన్నింగ్ అంటే, సో ఈ లాస్ట్ డేస్లో మంత్రి విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే అబద్ధ ప్రవక్తలు తోడేళ్ళు అంటారు, రూల్స్లో. గట్టిగా ఆమె చెప్తాం. సో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండని దేవుడు హెచ్చరించాడు. యేసుక్రీస్తు ప్రభు టైంలోనే ఈ మాటలు యేసు ప్రభు చెప్పారు. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో 4-5 వచనాలు కూడా చదువు. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. గట్టిగా ఆమె చెప్తాం. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ డేస్లో మంత్రి విద్య ఆత్మల ద్వారా చాలామంది మోసగించే వాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరి పేరు వస్తారని చెప్తున్నారు యేసు ప్రభు అక్కడ? నా పేరట అంటే యేసుక్రీస్తు పేరటే వస్తారని చెప్తున్నారు. అంటే ఎవరు? అంత్యక్రీస్తు. హల్లెలూయా. అంటే అబద్ధ క్రీస్తులు అంటే అంత్యక్రీస్తు. మనం వాళ్ళని పరీక్షించకుండా విశ్వసించకూడదు. సో లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మ ద్వారా దేవుని ప్రజలను త్రోవ తప్పించే వ్యక్తులు ఈ యాంటీ క్రైస్ట్కి సంబంధించిన వారు. సో అటువంటి వారిని మనం పరీక్షించకుండా విశ్వసించామో త్రోవ తప్పించబడిన వ్యక్తులు పరీక్షించకుండా విశ్వసిస్తారు వారు. సో అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తలై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్న మాట, నా పేరటే వస్తారని ఆయన. ఇంకా మనం చూసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకి కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పౌలు రోమీలతో చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే ఆయన కూడా ఇక్కడ లాస్ట్ డేస్లో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించేటటువంటి వ్యక్తిని ఇంకెలా ఉంటారంటే మనం నేర్చుకున్న బోధకు వ్యతిరేకమైన వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలుగజేసే వారిని కనిపెట్టాలంటున్నాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు శరీరేచ్ఛగలిగిన వాళ్ళుగా ఉంటారు, ఆటంకాలు కలిగజేసే వాళ్ళగా ఉంటారు, వేషధారణతనం ఉంటుంది. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే అటువంటి వారిలోని మీరు వేరుగా ఉండాలి. ఇటువంటి వారిలోని పౌలు చెప్తారు. సో ఏంటంటే వీళ్ళు యేసుక్రీస్తు కొరకు కాకుండా వాళ్ళ కడుపు కోసం వాళ్ళ కోసం చేస్తారనమాట ఈ మోసక్రియలని. ఇంపైన మాటలు అంటే ప్రజలకి నచ్చేలా మాట్లాడరు, ఇచ్చకపు మాటలు, నిష్కపటమైన మనసులను మోసపుచ్చే మాటలు. సో మోసకారుల క్రియలు ఇవన్నీ లాస్ట్ డేస్లో మంత్రి విద్య ఆత్మల ద్వారా ప్రజల హృదయాలను ప్రజల జీవితాలను త్రోవ తప్పించేలా చేసే వ్యక్తులు మోసపూరితమైన కార్యాలు మోసపూరితమైన క్రియలు చేసేవారిగా ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్తలై ఉండాలని దేవుడు హెచ్చరించడం జరిగింది. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించడం జరిగింది. అలాగే కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 13-15 వచ్చిన ఒకసారి 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13-15 వచ్చిన. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు
పనివారినై ఉన్నారు. మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. కనుక వాని పరిచారికులు నీతి పరిచారికుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. క్రియలు చొప్పున వారికి అంతం కలుగును. సాతాను యొక్క మారు వేషాలు లాస్ట్ డేస్ లో మంత్ర విద్యాత్మల ద్వారా అనేక మంది జీవితాల్లో త్రోవ తప్పించడం జరుగుతుంది. గట్టిగా ఆమె చూద్దాం. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, మోసకారుల క్రియలు, అలాగే క్రూరమైన వంచకులు, ఈ దుర్మార్గపు పనులు చేసేటటువంటి వారి లాస్ట్ డేస్లో సాతానే వెలుగుదూత వేషం వేసుకుని వారిలో నుండి ప్రజలను నిజమైన సత్యములో కాకుండా త్రోవ తప్పించి వారిని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారి విషయంలో జాగరూకులై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరించడం జరిగింది. గట్టిగా ఆపించండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా చదువు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళని అబద్ధ ప్రవక్తలు బయలుపడతారని పేతురు చెప్తున్నాడు. హల్లెలూయా. వారిని వెంబడించిన వారి యొక్క భక్తి కూడా క్షీణించిపోద్ది. వారికి కలగబో న్యాయ తీర్పులు ఎలా ఉంటాయో ఇక్కడ పేతురు హెచ్చరిస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. లాస్ట్ డేస్ లో ఇటువంటి మోసకారుల క్రియలను దేవుని సంఘం గుర్తించాలి. దేవుని ప్రజలైనటువంటి వారు గుర్తించాలి. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే లాస్ట్ డేస్ లో మనము మంత్ర విద్య ఆత్మల ద్వారా ప్రజలను త్రోవ తప్పించేటటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా సరే ఈ అబద్ధ ప్రవక్తల రూపంలో దాడి జరుగుతున్న ఇటువంటి వారి విషయాలు ఎలా ఉండాలని పేతురు చెబుతున్నాడంటే, హల్లెలూయా. సాతాను అనేక శతాబ్దాలుగా అంత విజయవంతమైన పద్ధతిని తేలిగ్గా వదులుకోడు. భూమిపై మొట్టమొదటి కపట ప్రవక్త ఎవరో? సాతానే. గట్టిగా ఆమె చెప్పు. హల్లెలూయా. సో వాడికి అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు మాటలు ఎలా చెప్పాలో బాగా ఆరితేరినవాడు. సో దాన్ని ఉపయోగించకుండా లాస్ట్ డేస్లో ప్రజలను మోసగించడానికి ఈ సాతానే ఏం చేస్తూ ఉంటాడంటే, ఆది కాండంలో అవ్వని ఎలా మోసగించాడో మనకు తెలుసు. అబద్ధ ప్రవచనం అయితే. హల్లెలూయా. సో అంతేకాదు వాడి అబద్ధానికి జనములని కూడా మనకు తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 దేవుడు చెప్పినట్లుగా వినాశకరమైన కపట ప్రవక్తలు వ్యక్తుల ఆత్మలను మొత్తంగా సంఘాలనే నాశనం చేస్తారు. గట్టిగా ఆమె చెప్తుంది. లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మలు ఈ అబద్ధ ప్రవచనాల రూపంలో చాలా సంఘాలు నేటికి నాశనం పరిస్థితులు కేవలం అబద్ధ ప్రవచనాలు. గట్టిగా ఆమె చెప్తుంది. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మత సంబంధమైన అబద్ధాలు చాలా చాలా ప్రమాదకరమైనవి. హల్లెలూయా. సాతాను చెప్పిన మొదటి అబద్ధం ఏంటి? ఆది కాండంలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదివినట్లయితే మొదటి అబద్ధం ఏం చెప్పాడు? అవతో చదువు ఒకసారి. ఆది కాండం 3వ అధ్యాయం 4. ముందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని మీతో చెప్పగా ఎలా చెప్పిందో చూడండి అబద్ధ ప్రవచనం. సో మానవులంతటిని అక్కడితో పతనం చేసేసింది. గట్టిగా ఆమెంచుకుంటాం. అబద్ధ ప్రవచనాలు దేవుని ప్రజల జీవితాన్ని పతనానికి నడిపిస్తాయి. గట్టిగా ఆమెంచుకుంటాం. అతడి అనుచరులు అనేక మంది అబద్ధాలు చెబుతూ మనుషుల్ని ఇప్పటికీ ఆ రోజు మొదలు ఇప్పటికీ పతనంలోకి నడిపిస్తూనే ఉన్నారు. అనేక మంది జీవితాలు, అనేక మంది సంఘాలు
ఆ అబద్ధ ప్రవచనాల మూలంగా పతనం అయిపోతూనే ఉన్నాయి, త్రోవ తప్పించబడతానే ఉన్నాయి. గట్టిగా ఆమె. ఆ రోజు త్రోవ తప్పించబడింది ఆదాము. ఇప్పుడు ఎంతమంది అవ్వలో ఎంతమంది ఆదాములో లెక్కే లేదు అప్పటి నుంచి. హల్లెలూయా. సో దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు కపట ప్రవక్తలు తమ కపటోపదేశాలను క్రైస్తవులకు చొప్పించక ముందు బహు కుయుక్తిగా వారికి చేరువవుతారన్నమాట. మరి అవ్వకి సాతాన్ ఎలా చేరువైంది? చాలా కుయుక్తిగా. లాస్ట్ డేస్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ యొక్క సాతాను కూడా ఇప్పుడు కూడా దేవుని ప్రజల దగ్గరికి చాలా కుయుక్తిగా అబద్ధ ప్రవచనాలతో వస్తుంది. అమ్మ దగ్గరికి వచ్చినట్టు గట్టిగా ఆమె చెప్తున్నాం. అలాగే మనం చూసినట్లయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ అసత్యానికి కొంత సత్యాన్ని కూడా కలిపి అది చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. ఆ రోజు అవ్వకి అట్లాగైతే కొంచెం సత్యం అసత్యం రెండు కలిపి చెప్పినట్టుగా ఇప్పుడు కూడా ఈ అబద్ధ ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా సత్యానికి కొంచెం అసత్యం కలిపి చెప్తారు. గట్టిగా ఆమె చెప్తారు. సో వారిలో అనేక మంది సంఘాల్లో, డినామినేషన్లో, అలాగే అందరి ఆమోదం పొందిన కాపురులు, ఉపదేశకులు కూడా చాలామంది ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇటువంటి మన అంతర్విద్య ఆత్మల ద్వారా మరి దేవుని ప్రజలను మోసం చేసి నడిపించే ఆ త్రోవ తప్పించే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ వ్యక్తిలో పనిచేస్తున్నా యేసుక్రీస్తు నామములో నాశనం చేయబడాలి. గట్టిగా ఆమె చెప్తాను. ఎవరైనా సరే పశ్చాత్తాపడి సువార్తలో నమ్మకం ఉంచితే ఎవరినైనా సరే రక్షించేందుకు అందరికీ సరిపోయినంత వేళ యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో చెల్లించడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాను. కపట బోధకులు క్రీస్తుని తిరస్కరిస్తారు. గట్టిగా ఆమె చెప్పాలి. అంటే ఆయన దేవుడు కాదనవచ్చు, లేదా ఆయన చేసిన బలి అర్పణ అవసరం లేదనవచ్చు. అయితే వారు తమను క్రైస్తవులని చెప్పుకుంటారు. క్రీస్తుని వారు తిరస్కరించడం చాలా క్విక్గా చాటుమాటు వ్యవహారంగా ఉంటుంది. సో వీళ్ళు కపటోపదేశకులు తమ పైకి తామే అరిష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు. తమను నాశనం చేసేందుకు దేవుని పురుగొలుపుతున్నారు. వారి ప్రవర్తన తీర్పు కోసం కేకలు పెడుతుంది. వారికి సంభవించబోయేదానికి పూర్తి బాధ్యత వారిదే. ఆమె చెప్పారు. సో ఈ లాస్ట్ డేస్లో దేవుడు ఇటువంటి అబద్ధ ప్రవక్తలకి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని ప్రజలను త్రోవ తప్పించే అబద్ధ బోధకులు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. సో ఇంకా దేవుడు మాట్లాడుతున్న మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించేటటువంటి ఇటువంటి కపట బోధకుల విషయంలో జాగరూకులై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 26 కూడా ఒకసారి చదువు. 2:26 మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి గట్టిగా ఆమె చెప్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. మోసపరిచే ఆత్మలు ఈ లాస్ట్ డేస్ త్రోవ తప్పించే ఆత్మలు. గట్టిగా ఆమె చెప్తాను. ఎవరి జీవితాలు ఇవి ఏలుబడి చేయబడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రాత్రి మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజలను త్రోవ తప్పించే ఆ క్రియలు ఎక్కడ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకులు, విశ్వాసులు ఎక్కడ ఏలుబడి చేస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దాని బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూలో ఈ రాత్రికాల సమయంలో మంత్ర విద్యాత్మల ద్వారా త్రోవ తప్పించేటటువంటి వ్యక్తులు, ఓ థ్యాంక్ యూ జీసస్, సంఘాల్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, డినామినేషన్లో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, ఉపదేశకుల రూపంలో, బోధకుల రూపంలో, అబద్ధ ప్రవక్తల రూపంలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొట్టి వెళ్ళగొడుతున్నాను. థ్యాంక్ యూలో ఈ రాత్రికాల సమయంలో మంత్ర విద్యాత్మల ద్వారా అబద్ధ ప్రవచనాల రూపంలో ప్రజల జీవితాల్లో నిష్కపటలు ఉదయాన్ని మోసపుచ్చే మంత్ర విద్యాత్మల క్రియలు త్రోవ తప్పించే బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన రాబాధ అన్య భాషలు మాట్లాడుతున్నాం. ఎక్కడ కూడా మంత్ర విద్యాత్మల ద్వారా నీ ప్రజల జీవితాలను మోసపుచ్చే ఆ త్రోవ తప్పించే మంత్ర విద్యాత్మల క్రియలు అనేవి ఓ రాబా శాఖత రకాల మాంద రకాల వంకర మాటలు పలికే వంకర సర్పమా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా రోమ 16:20 ప్రకారం చెతకదొరుకుతుంది. రాత్రికాల సమయం సంపూర్ణమైన విడుదల ప్రతి
ఈ యొక్క నాయన మంత్రి విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించే ఆత్మలు వ్యక్తులు ఏ రూపంలో ఎవరి జీవితాల ప్రాణాత్మదేల ఆలోచన తలపుల ఉద్దేశాల దాడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్తు చేస్తున్నాను. ఇది మీరేం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో మంత్రి విద్య ఆత్మల ద్వారా నేను ఎంతమంది బిడ్డల జీవితాలు అబద్ధ ప్రవచనాల రూపం, వారి చదువులు అబద్ధ ప్రవచనాల రూపంలో వారి భవిష్యత్తులు, వివాహాలు, గర్భఫలాలు, ఉన్నతమైన పరిచయలు, ఉన్నతమైన జీవితాల మీద దాడి చేస్తూ ఉద్యోగాలు అనేక విషయాలు దాడి చేస్తున్న బలవంతుడి క్రియలు. సాతాను వెలుగుదూత భాషల ద్వారా అనేక మంది దేవుని ప్రజలను త్రోవ తప్పిస్తున్న బలవంతుడి క్రియలని ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేసి నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల మంత్ర విద్య ఆత్మల ద్వారా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని ప్రజల జీవితాల్లో థ్యాంక్ యూ జీసస్. ఊరామా శాఖ తన దారి తప్పిస్తున్న బలవంతుడి క్రియలు, అనేకుల మనోనేత్రాలు వెలిగించబడిన గుడ్డితనం కలిగిస్తున్న బలవంతుడి క్రియలు, త్రోవ తప్పించే బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడును గాక. రీబాద 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 శాఖత రాందారకాల బల. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా, ఈ లాస్ట్ డేస్ లో అంత్యక్రీస్తు ఆత్మలు, మంత్ర విద్య ఆత్మల ద్వారా అనేక మంది ప్రజల జీవితాల్లో నిజ క్రీస్తుని అనుసరించలేకుండా అబద్ధ క్రీస్తు రూపంలో ప్రజల జీవితాల్లో దాడి చేస్తున్నటువంటి మోసపూరితమైన కుట్రలు పనుకున్నటువంటి వేషధారణ కూడా జీవితం గడిపేలా చేసే మంత్ర విద్య ఆత్మలకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక, విర్రగొట్టబడును గాక. ఇప్పుడే థ్యాంక్ యూ లార్డ్. లాస్ట్ డేస్ లో మంత్రం విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రజల జీవితాల్లో దేవుని సత్యాన్ని అనుసరించనీయకుండా దేవుని సత్యాన్ని తిరస్కరించేలా త్రిప్పికొట్టేలా థ్యాంక్ యూ లార్డ్. త్రోవ తప్పించే మంత్ర విద్య ఆత్మల క్రియలని రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వాని క్రియలు విర్రగొట్టి నాశనం చేయబడదు, నాశనం చేయబడదు, నాశనం చేయబడదు. నీ సత్యాన్ని నాయన చెవి యొగ్గనీయకుండా, నీ సత్యానికి లోబడనీయకుండా దేవుని ప్రజల జీవితాల్లో ఈ అబద్ధ ప్రవక్తల్ని థ్యాంక్ యూ లార్డ్ ఏ రీతిలో కూడా పరిశీలన చేయనీయకుండా థ్యాంక్ యూ జీసస్. వారిని మభ్య పెడుతున్నటువంటి మోసపరిచే ఆత్మల క్రియలని కూడా త్రోవ తప్పిస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాల సేవలో ఆత్మీయత ప్రార్థనలు మంత్ర విద్య ఆత్మల ద్వారా త్రోవ తప్పించి ఆ బలవంతుడి క్రియలను ఏ రూపంలో కూడా దేవుని ప్రజల జీవితాలు ఏలుబడి చేయడానికి వీళ్ళేస్తున్నాము. ఈ సత్యాన్ని గ్రహించి ఆత్మీయ మనోనేత్రాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో తెరవబడునుగా. పరిశుద్ధాత్మ ఈ రాత్రి అలాంటి అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్నాం. ఈ లాస్ట్ డేస్లో ఎక్కడ ఎవరు ఏ విధంగా ఎవరు మిమ్మల్ని మోసపరుచుకున్న చూచుకున్నాడే అన్న రీతిలో ప్రభావ ప్రతి ఒక్కరు కూడా వివేచన ఆత్మచేత నడిపించబడడానికి కావాల్సిన కృపను దేశ రాష్ట్రాల జిల్లా పట్టణాలు నగర గ్రామాల పల్లెలు దేవుని బిడ్డలు అందరి జీవితాల్లోకి సేవకుల్లోకి విశ్వాసుల్లోకి ప్రతి ఒక్కరిలోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. నీ సత్య బోధకు చెవియొగ్గేలా ఎక్కడ ఏ విధంగా కూడా మోసపోకుండా తోడేళ్ళు లాంటి ఆ వేషధారణతో కూడినటువంటి కుయుక్తులు పలికి సాతాను యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలని దేవుని ప్రజలు త్రోవ తప్పించాలని చూసి ఆ బలవంతుడికి ఎక్కడ మా సరిహద్దులో మా పులిమేరలు ఏలుబడి చేయకుండా దేవుని ప్రజల జీవితాలు బిడ్డల జీవితాలు ఎక్కడ కుటుంబాలు ఏలుబడి చేయకుండా సరిహద్దుల పొలిమేర విడిచిపెట్టి అరణ్యాల గడాలకు నజరేయుడైన యేసుక్రీస్తులో మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం మీద గురువుల రక్తం మీద కలవరిసిన రక్తం మీద కంచెసిన అగ్నిగంజ జకర 25 ప్రకారం విడుదల చేసినాం. ఫిబ్రవరి 1:14 ప్రకారం పరలోక సైన్య సమూహాన్ని కావలదూతలుగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. దేవుని సత్యంలో ప్రతిష్ట చేయబడిన జీవితాలు మా అందరి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకి నజరేయుడైన యేసు బిడ్డల జీవితాలకి ప్రాణాత్మక ఆలోచన తలంపులు ఉద్దేశాలు కుటుంబ ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకి విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ రక్తకొండ భద్రపరుస్తున్నాను. అన్ని విషయాలు మీరే తోడుకుని అంత్య దినాల్లో మరి ఎక్కువగా నీ సత్యం నాయన నడిచేయకుండా థ్యాంక్ యూ జీసస్. ఎక్కడ మోసపూరితమైన ఆత్మలకు చోటుగా పరిశుద్ధాత్మ నీకు ఇస్తాం. ఎక్కడ త్రోవ తప్పించే ఆత్మలకు చోటు తిన్నని మార్గంలో నీ మార్గంలో నడిచే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తుంది. మీరు అలా చేసినందుకు ఇస్తుంది. ఆత్మీయ మనోనేతలో వెలిగించినందుకు లెక్కించలేని కృతజ్ఞత ఆశీర్వదిస్తుంది. ఈ ఆత్మీయత ప్రార్థన అందరికీ సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చేస్తుంది. అతడి నేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడిన దేవనామం మేలుపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ ఫోన్ నెంబర్ ఇవ్వబడింది.
ప్రార్థన అవసరంగా ఫోన్ అవసరం. థ్యాంక్ యూ.